జరిగితే నిర్దాక్షిణ్యంగా బయటకి గెంటెయ్యాలి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లనంటూ కూడా సీరియస్గా చెప్పిన పరిస్థితులు కనిపిస్తాను. ఒకసారి ఒంగోలులో మా కరెస్పాండెంట్ వెంకట్రావు కూడా సిద్ధంగా ఉన్నారు. వెంకట్రావు, ఏంటి మరి కొద్ది సేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఏంటి అప్డేట్స్ ఏంటి, వీటికి సంబంధించి ఎట్లా ఉంది ప్రక్రియ? పవన్, మరికొన్ని గంటల్లోనే ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఒంగోలులోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఒంగోలు పార్లమెంటుతో పాటు ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఇటు బాపట్ల జిల్లాలో ఉన్న సంతనూతలపాడు నియోజకవర్గానికి కూడా ఇక్కడే పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే కౌంటింగ్ ఏజెంట్లతో పాటు ఏదైతే కౌంటింగ్ సిబ్బంది మొత్తం కూడా కాలేజీ లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వేకువజామున 4 గంటల నుంచి కూడా ఉద్యోగులంతా కూడా తమ విధులకు హాజరయ్యేందుకు ఏదైతే కౌంటింగ్ విధుల్లో ఉన్న ఉద్యోగులంతా కూడా వస్తున్న పరిస్థితుంది. దీంతో పాటు ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, ఇటు ఒంగోలు పార్లమెంట్కి సంబంధించి కావచ్చు, కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లోపలికి వెళ్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ఏదైతే ప్రకాశం జిల్లాలో ఒంగోలు పార్లమెంటుతో పాటు ఇటు ఒంగోలు, అదేవిధంగా కొండేపి, సంతనూతలపాడు, దర్శి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో సంబంధించి ఇక్కడ కౌంటింగ్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడికి ఏదైతే కౌంటింగ్ కేంద్రం ఏదైతే ఉందో ఇది 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కనే ఉంది. ఈ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కానీ జాతీయ రహదారి పైన వాహనాలను కూడా దారి మళ్లించి వన్ వేని చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఇక్కడ కౌంటింగ్ కేంద్రానికి రావడానికి కూడా ఇక్కడికే 4 అంచెల భద్రతని అయితే ఏర్పాటు చేశారు. 4 చోట్ల చెక్ పోస్టులను అయితే పెట్టారు. ఎక్కడికక్కడ ఏదైతే కౌంటింగ్ కేంద్రం వైపు వస్తున్న వాహనాల్లో ఎవరున్నారు, వాహనాలకు అనుమతులు ఉన్నాయా లేదని చెప్పని క్షుణ్ణంగా పరిశీలించే లోపలికైతే అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలన్నా కానీ 3 అంచెల భద్రత అయితే కొనసాగిస్తున్నారు. ఇటు కేంద్ర రాష్ట్ర బలగాలతోటి ఏదైతే లోపలికి వస్తున్న వాళ్ళందరినీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే కౌంటింగ్ 8 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పని ఇప్పుడు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా మొదట పోస్టల్ బ్యాలెట్లతో పాటు సర్వీస్ ఓట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత 8:30 గంటల నుంచి కూడా ఈవీఎంలని లెక్కించనున్నారు. ఏదైతే పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలకి వేరువేరుగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. లోపల ఏదైతే కౌంటింగ్ హాల్ లోపల ఘర్షణలకు దిగితే ఏదైతే ఇరు పార్టీలకు సంబంధించి కావచ్చు, ఇతర ఇండిపెండెంట్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఏజెంట్లు కావచ్చు, ఎవరైనా కానీ ఘర్షణలకు దిగితే వెంటనే వాళ్ళని బయటికి తీసుకెళ్లేందుకు లిఫ్టింగ్ పార్టీలను కూడా సపరేట్గా ఏర్పాటు చేశారు. ఏదైతే ప్రకాశం జిల్లాలో గత నెలలో జరిగిన పోలింగ్ సమయంలో కూడా చెదురుమదురు ఘటనలు జరిగినాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కౌంటింగ్ సమయంలో అటువంటి ఘర్షణలు కూడా లేకుండా చేయాలని చెప్పని అధికారులు అయితే ఏర్పాట్లు చేసామని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా నిన్న, ఈరోజు, రేపు కూడా ప్రకాశం జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతుంది. ఎవరిని కూడా బయటికి రానివ్వని పరిస్థితి. గుంపులుగా జనం ఉంటే పోలీసులు చెదరగొడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే పోలీసులు 156 ప్రాంతాలని సమస్యాత్మకంగా గుర్తించారు. ఆ గ్రామాలన్నింటిలో కూడా పోలీస్ పికెటింగ్ అయితే గత 10 రోజుల నుంచి కూడా కొనసాగిస్తున్నారు. దీంతో పాటు గ్రామాల్లో ఘర్షణలకి పాల్పడితే ఎలా కంట్రోల్ చేస్తా ఉన్న దాని మీద కూడా పోలీసులు ప్రత్యేకంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. గాల్లో కాల్పులు జరిపించి ఏదైతే సర్కిల్స్లో గాల్లో కాల్పులు జరిపించి ప్రజలకు ఎలా ఉంటుంది ఘర్షణలు జరిగిన తర్వాత పరిస్థితి అని చెప్పని కూడా పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేశారు. ఏదైతే ఈరోజు జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు ప్రారంభమవుతుంది. 8:30 వరకు కూడా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత 8:30 నుంచి కూడా ఈవీఎంలను లెక్కించేందుకైతే ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి ఫలితాలు ఏదైతే మొదటి రౌండ్ ఫలితాలు హాఫ్ అన్ అవర్లోనే, అంటే 9 గంటలకే వచ్చేటట్టుగా ఇటు అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ప్రతి రౌండ్ కూడా అరగంటలో ఆ రౌండ్ ఫలితాలని స్పష్టంగా చెప్పేందుకు కూడా అధికారులకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అయితే మరోవైపు చూస్తే ఇటు ఏదైతే ఉదయం 11-12 గంటల నుంచి కూడా ట్రెండ్ ఎలా ఉంది, ఎవరు గెలవబోతున్నారు అన్నది కూడా తెలిసిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ప్రకాశం జిల్లాలో మొదటగా సంతనూతలపాడు నియోజకవర్గం ఫలితం రాబోతుంది. అత్యధికంగా పోలింగ్ కేంద్రాలు ఉన్న కనిగిరి నియోజకవర్గం ఫలితం మాత్రం సాయంత్రం వరకు పట్టే అవకాశం ఉంది. దీంతోపాటు ఒంగోలు పార్లమెంట్లో ఎవరు గెలుస్తారన్నది కూడా సాయంత్రం వరకు అయితే ఫలితం వెలువడే
పడే అవకాశం ఉంది. ఏదైతేనే మొత్తం మీద కూడా ఇటు ఏదైతే ఈరోజు జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి ఘర్షణలు చెలరేయకుండా అదేవిధంగా Right. ఘర్షణలు జరిగితే ఎలా కంట్రోల్ చేయాలన్న దాని మీద ఇప్పటికే పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి ఇక్కడ ఉంది పవన్. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక చూస్తా ఉన్నాం పూర్తిగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సంబంధించి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏర్పాట్లు పూర్తయిన పరిస్థితి కనిపిస్తోంది. కౌంటింగ్ సంబంధించి ఒకసారి మా కరెస్పాండెంట్ శ్రీకాకుళం నుంచి కూడా రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అట్లాగే ఇటు వరంగల్ నుంచి నవీన్ ఉన్నారు, తెలంగాణకు సంబంధించి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ సంబంధించి చెప్పడానికి. అట్లాగే ఇటు ఏదైతే